హోమియోపతి 200 ఏళ్లుగా లక్షలాది మందికి ఆయురారోగ్యాలను అందిస్తూ వస్తున్న ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఈ వైద్య విధానాన్ని 1796లో జర్మనీ వైద్యుడు డాక్టర్ శామ్యూల్ హనుమాన్ అభివృద్ధి చేశారు. అప్పటి నుండి అంచెలంచెలుగా ప్రపంచవ్యాప్తమైన హోమియోపతి ఇప్పుడు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో ప్రముఖమైనదిగా మారింది. హోమియోపతి 19వ శతాబ్దంలో గొప్ప ప్రజాదరణను పొందింది. హోమియోపతి వైద్య విధానం సురక్షితమైనది అని దాన్ని ప్రాక్టీస్ చేసే వైద్యులు చెబుతూ ఉంటారు. హోమియోపతిని రిస్కులు లేని జీవితానికి దారి చూపే మార్గమని వారు అంటారు. కానీ ఒక నిర్దిష్ట చికిత్సను నిర్ణయించే ముందు అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఈరోజు మనతో డాక్టర్ రజా హోమియోపతి ఎండి ఉన్నారు. డాక్టర్ రజా గారు సూర్యారావుపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, డాక్టర్ రజా గారు హాస్పిటల్ ప్రత్యేకతలు ఏమిటి? జనరల్గా అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉందండి. సో జనరల్గా అసలు ట్రీట్మెంట్ ఉంది అనే క్వశ్చన్కి ఆన్సర్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ముందు ఇక్కడ రోగి లక్షణానికంటే ముందు రోగికి మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుంది. రోగికి మెడిసిన్ అంటే ఏమిటి? సార్, ఈ హోమియోపతి మందుల వల్ల వేడి చేస్తుందని ఒకటే ఉన్నది, అట్లాగే అల్లకి తగలకూడదు అంటారు, నానా రకాల చెప్తా ప్రచారాలు ఉన్నాయి. ఏంటి సార్ ఇది? సో ఇదంతా ఒక అపోహ అండి. ఏదైనా సరే ఒక మినిమం పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే అది ఒక 4 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక 5 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక నెల రోజుల్లోనే ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో మనం తీసుకురాగలుగుతాం. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు లైఫ్ అంతా వాడుతూనే ఉండాలి మందులు. సో మన హోమియోపతికి వచ్చారనుకుందాం అనుకోండి, వాళ్ళు మందులు గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సార్, ఈ అక్యూట్ డిసీజెస్ అండ్ క్రానిక్ డిసీజెస్ ఏంటి సార్ వీటి మధ్య? అక్యూట్ డిసీజెస్ అంటే స్వల్పకాలిక వ్యాధులు అండి. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. హోమియోపతి అనగానే ఈ క్రానిక్ డిసీజెస్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, లేదంటే సోరియాసిస్, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారు. సో అలా కాకుండా జనరల్గా స్వల్పకాలిక వ్యాధులు ఏవైతే మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ డిసీజెస్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, జలుబు, దగ్గు, తుమ్ములు వస్తున్నాయి, ఆన్ అండ్ ఆఫ్గా ఒక వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు, లేదంటే జ్వరం వస్తూ ఉంటుంది. సో ఈ రిపీటెడ్ కంప్లైంట్స్ కూడా మనకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చండి.